ఎట్లా అంటే విలేజ్లలో పోయిన డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి విలేజ్లో ఎక్కడ కూడా ఏ సందు కూడా ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్లు కానీ వాటర్ సప్లై కానీ ఏది కావాలంటే అది ఇబ్బంది లేకుండా ప్రతి ఊర్లో దాదాపు ఈ మన మండలంలో ప్రతి విలేజ్లో సిమెంట్ రోడ్లు ఎక్కడ ఇబ్బంది ఉందంటే అక్కడ చేసిన దాఖలాలు ఖచ్చితంగా మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇంకోటి ఆ రోజుల్లోనే చెరువులకు నీళ్లు లేవు, ఇది మొత్తం ఇబ్బంది ఉంది, ఈ డ్రాట్ ఏరియా కంప్లీట్గా నీళ్లు లేవు అని చెప్తే పొలాలకి నీళ్లు 106 చెరువులకి నీళ్లు కష్టపడి అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం దగ్గర ఎన్ని ఇబ్బందులు పన్నాడో అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఖచ్చితంగా సాధించుకొచ్చేంత వరకు నా ప్రజలు, నా కర్నూలు జిల్లా ప్రజలు, నా పత్తికొండ ప్రజలు, ప్లస్ ఇది డోను, ఇంకా కొన్ని మండలాలు ఉన్నాయి, ఇంకా కొన్ని నియోజకవర్గాలు, ఇవన్నీ కవర్ అయ్యేటట్లు నా ప్రజలు నా ఇబ్బందులు పడుతున్నారు, పొలాలకు నీళ్లు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి 106 చెరువులకు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి శాంక్షన్ చేసుకొచ్చి దాని మీద చాలా కసరత్తు చేసి తీసుకొచ్చి ఆ రోజు ఏం చేసినాడు, బ్రహ్మాండంగా పైపులు గీపులు మొత్తం ఆ రోజు దిగి మొత్తం శాంక్షన్ పైపులు అన్ని తెచ్చి పనిచేసిన తర్వాత ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ కొద్దిగా 70-80% జరిగిన తర్వాత 20%కి మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ చేంజ్ అయింది. అయిన తర్వాత ఆ 20% పనికి చేయలేక అన్ని మా పైపులే అన్ని అప్పటికే లోపల పైప్ లైన్లు గిప్ లైన్లు అన్ని చేసేసినారు. చిన్న నీళ్లు రానికే దాదాపు 5 సంవత్సరాలకు గాను లాస్ట్లో ఆ పైపుల్ని కొన్ని వేశారు. వేసిన తర్వాత దాదాపు మళ్ళీ వేసిన తర్వాత కొన్ని చెరువులకు మాత్రమే ఏదో అడప కొన్ని నీళ్ళు ఇచ్చినారు. ఆ బిల్లులు రాక వాళ్ళు ఎవరు మన కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుకుంటూ మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ మన వచ్చిన తర్వాత అంత నీట్గా దాదాపు మళ్ళీ ఇప్పుడు మా మండలంలోనే 13 చెరువులు ఉన్నాయి. 13 చెరువులకు గాను దాదాపు 2-3 చెరువులు తప్ప అవి ఏదో పైప్ లైన్లో కొంచెం ఇబ్బంది ఉంది, అప్పులో ఉండి కొన్ని లీకేజీలు వేయకుంటూ అవుతున్నాయి. కానీ లేకుంటే దాదాపు అన్ని చెరువులకి మొత్తం ఇప్పుడు సుదపల్లి బోగోలు నుంచి సుదపల్లి నుంచి వెల్దుర్తి చెరువు, అట్లా గోవర్ధనగిరి బోగోలు అయిపోయిన తర్వాత గోవర్ధనగిరి పేరంల మొత్తం దిగువ ప్రాంతానికి నర్సాపురం కానీ ఇది మన రత్నపల్లి కానీ అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చి ఆ రోజు ఎంత డెవలప్మెంట్ చేసినారో అన్ని డెవలప్మెంట్ చేసి ఈరోజు మళ్ళీ శ్యాంబాబన్న ఏం చేస్తున్నాడు, నిన్న గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారు దాదాపు కోర్టులో ఏ ఊరికి అడిగితే ఆ ఊరికి సిమెంట్ రోడ్లు, ఆయన గెలిచిన తర్వాత ఏ ఊరికి అడిగితే ఆ ఊరికి సిమెంట్ రోడ్లు ఎక్కడున్నాయి ఆయనే పంపిస్తున్నాడు. ఎక్కడున్నాయి చూడండి, మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడెక్కడ వేయాలంగా మనం ప్రజలకు ఇబ్బంది కలిగకూడదని చెప్పేసి ప్రతి విలేజ్కి పంపించి ప్రతి దానిని ఈ పాటికి ఆల్రెడీగా ఇంజనీర్లు వచ్చినారు, అన్నీ చూసుకున్నారు, ఆ కొలతలు తీసుకున్నారు, అన్నీ చేసినారు. కాబట్టి డెవలప్మెంట్లో ముందుకు దూసుకుపోయేది ఒక తెలుగుదేశం గవర్నమెంట్, ఒక కేఈ కుటుంబము. మా అదృష్టం కొద్దీ ఇక్కడ కేఈ కుటుంబం ఉన్నందుకే మేము ఈరోజు బ్రహ్మాండంగా మండలంలో ఎట్లా డెవలప్మెంట్ జరిగిందంటే ఆ విధంగా డెవలప్మెంట్ జరిగింది. అందరికీ తెలుసు, వైఎస్ఆర్లకు కూడా తెలుసు, ఆ తెలుగుదేశం గవర్నమెంట్లోనే కేఈ కుటుంబం వచ్చిన తర్వాతనే అన్ని డెవలప్మెంట్ జరిగినాయని చెప్పేసి అనుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయం ఇది. ఇంకా మీరు దీన్ని ఆలోచన చేసి ఇంకా అసలు ప్రతిపక్షాలు నోరు మాట్లాడడానికి కూడా ఇది లేకుండా చేసి పెట్టేసినారు. అందరికీ నమస్కారం. సభలో పాల్గొంటున్న మన జ్ఞానేశ్వరగౌడ అన్న గారికి, జయరామ అన్న గారికి, గట్టి మాట్లాడు. సభలో పాల్గొంటున్న మన జ్ఞానేశ్వరగౌడ అన్న గారికి, సూర్యపల్లి జయరామ అన్న గారికి, సిద్ధిగడ్డ వెంకటేశ్వర అన్నకి, ఇక్కడ చేసిన గోపాల్ అన్నకి, బింగితోటి మల్లికార్జున అన్నకి, గిడ్డయ్య అన్నకి, ఇక్కడికి ఇచ్చేసిన టీడీపీ కార్యకర్తలకి, పత్రికా విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా గ్రామంలో గత ప్రభుత్వంలో చేసింది ఏం లేదు. వైసీపీ గవర్నమెంట్లో నీళ్ళ సమస్యనైతే ఏమి డిప్యూటీ సీఎం ద్వారా మనము రామిరెడ్డి మైన్స్ నుంచి కొండ నుంచి పైప్ లైన్ తీసుకుపోయి మా గ్రామానికి పైప్ లైన్ ఇప్పించుకున్న దాఖలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఆ పైప్ లైన్ వాటర్ రాలేక కూడా దానిని పట్టించుకోక వదిలేసినారు. మన టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మన కేఈ శామన్న దృష్టికి తీసుకుపోయి అన్న ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్తే మన నీళ్ళ సమస్యను కూడా అంత ఆఫీసర్లను పంపించి చెక్ చేయించి నీళ్ళ సమస్యను కూడా పూర్తి చేయడం జరిగింది. గ్రామంలో ట్యాంకీ కూడా పడిపోయే సూచనలు ఉండేది. ఒక 2 నెలలు 3 నెలలు ఉంటే పడిపోయేది. అది తీసుకుపోయి అన్న దృష్టికి తీసుకుపోయి దాన్ని కూడా రిపేర్ చేసి పూర్తి చేసి మళ్ళీ
ట్యాంక్ తయారు చేయడం జరిగింది. సీసీ రోడ్లు అయితే ఎస్సీ కాలనీలో, వాల్మీకి కాలనీలో కానీ, యాదవ్స్ల కాలనీలో కానీ ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరికీ సమానంగా ప్రతి ఒక్కరికి చేశాము సిమెంట్ రోడ్లు. ఇంకా సెకండ్ లిస్ట్లో కూడా కొన్ని పెట్టినాము. అది కూడా ఎక్కడ కానీ మట్టి రోడ్లు ఉండకూడదు, గ్రామంలో ప్రతి సందు కానీ సిమెంట్ రోడ్లతో పూర్తి కావాలని చెప్పి అన్న ధ్యేయం, కేశా మన ఎమ్మెల్యే గారి ధ్యేయం అది. ఇంకా ఏది మన హౌసింగ్ బిల్డింగ్లో హౌసింగ్ గురించి ఎవరికి కూడా పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అయినా కూడా అనేది లేకుండా ప్రతి ఒక్కరికి మనము ఇల్లు కట్టించుకునేలాగా చేయాలని చెప్పి అది కూడా మా ఎమ్మెల్యే గారి ధ్యేయం. ప్రజలందరూ సుఖశాంతులతో ఏది గొడవలు లేకుండా మా ఊర్లో గత ప్రభుత్వంలో కొట్లాడుకొని చాలా ఇబ్బందులు పడినారు. అది కూడా మన స్టేషన్లో తెంపు చేసుకుంటే మన జ్ఞానం దగ్గరికి పిలుచుకొని వచ్చి దాన్ని కూడా వాళ్ళని సర్ది చెప్పి గొడవలకి తావు ఇవ్వకుండా లోకాలతో కేసులు కూడా కొట్టేయడం జరుగుతుంది. ఏదన్నా కానీ మేము మా ప్రభుత్వంలో ఏ సమస్యలు లేకుండా గ్రామం ప్రశాంతంగా ఉండాలని చెప్పి మేము మా శ్యామన్న చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2019 నుంచి గెలిచి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి గురించి ఎంచకుండా నీటికి ఇబ్బంది ఉండి బోర్లు వేయించి ఏదైనా కానీ ఎంబడిపడి ఆఫీసర్లను ఎంబడిపడి ప్రతి వార్డుకు నీళ్ళు ఇచ్చినాడు. ఈ టౌన్లో ఎన్నో చేసినాడు. ఎన్ని ఊకున్నా కూడా తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయినా కూడా ఊకుండా ఏముండలే. ప్రతి ఒక్కరి బాగోవాళ్ళు తెలుసుకున్నాడు ఎట్లా ఏం జరుగుతుందని. వాళ్ళు వేల కోట్లు నాశనం లేపి వాలంటీర్స్ ద్వారా అయితే ఎన్నో అన్ని ప్రతి స్కామ్ అవినీతి స్కామే వైఎస్ఆర్ ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు ఏది ప్రజలకు ఉపయోగపడలే. ఒక్క మనిషి కుటుంబానికి 70,000 80,000 ఇచ్చి వాళ్ళే నాకు ఓట్లు వేస్తారులే, వాళ్ళే గెలిపిస్తారులే అనే భ్రమలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ భ్రమలో ఉండేదేమి ఆదాని అంబానీ కూడా కోట్లు గుమ్మరిచ్చి రాష్ట్రాన్ని కొనుక్కుంటాడు. అట్లయితే కానీ డబ్బులు ఇచ్చే కానీ మాకు ఓట్లు పడతాయి అనుకుంటే వాళ్ళు తప్పు. అభివృద్ధి ఖచ్చితంగా జరగాల. ఈ ఏవైతే ఉన్న పథకాలు అమలు కావాలా, అభివృద్ధి కూడా జరగాల. రెండు కళ్ళతో చూడాలా. కానీ ఖచ్చితంగా నేను డబ్బులు ఇస్తా, నాశనం లేపుతా, ఎన్నో మద్యం అన్ని పనికిమాల బ్రాండ్లు అమ్మి ఎంతో మంది కుటుంబాలను నాశనం లేపినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నాశనం లేవనిక తప్ప వేరే దానికి పనిచేసలేడు అని నేను మనవి చేసుకుంటున్నాను ఎంఆర్పీ తరఫున అండ్ కూటమి ప్రభుత్వం తరఫున. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశ కారణం ఏమిటంటే మన ఎమ్మెల్యే అయినటువంటి శ్యామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మనం చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల గురించి మొత్తం టోటల్గా ఈ వెల్లుర్తి మండలమే కాదు పత్తికొండ నియోజకవర్గంలో ఎలాగా పెద్ద ఆయన కానీ ప్రభాకర్ బాబాయ్ కానీ మరి శ్యామ్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ఎలా అభివృద్ధి మీద దృష్టి పెట్టి బడుగు బలిగిన వర్గాల వారికి చేయూతనిస్తూ అన్ని కులాల వారిని ఆదరిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి వాస్తవాల్ని మీడియా ద్వారా తెలియజేయని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు యొక్క పత్రికల విలేకరులకు మా యొక్క మండలం నుంచి వచ్చినటువంటి గ్రామాల నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గతంలో మేమందరం బడుగు బలిగిన వర్గాల వారం కలిసికట్టుగా ఈ యొక్క మండలంలో మంచి మెజారిటీతో అనేకమైనటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ యొక్క బలోపేతంగా ఉన్నటువంటి మండలాన్ని మరి ఎంతో కష్టపడి బడుగు బలిగిన వర్గాల వారందరం కూడా కలిసికట్టుగా మరి అభివృద్ధి బాటలోకి తీసుకొని వస్తూ మరి కలిసికట్టుగా అన్ని కులాలను ముందుకు తీసుకుపోయే విధంగా మరి ఆ రోజు కేఈ ప్రభాకర్ గారు ఈ ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నటువంటి ఈ యొక్క బడుగు రెసిడెన్షియల్ స్కూల్ దాదాపుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూలు 9 కోట్ల రూపాయలతో టెండర్ తీసుకుని వచ్చి ఇక్కడ 4 మండలాలు వచ్చేటట్టుగా అది డోన్లో ఉంటే కూడా ప్రభాకర్ గారు కాంగ్రెస్ గవర్నమెంటు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ యొక్క స్కూల్ని తీసుకుని వచ్చి రెసిడెన్షియల్ స్కూల్ని ఇక్కడ మరి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి 4 మండలాలను ఇక్కడికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కల్గొట్ల నుంచి దాదాపుగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్డుని తార్ రోడ్లుగా వేయించి
మరి పెద్ద ఆయన ఆ రోజుల్లో బస్సు పోయేటట్టుగా ఈరోజు వెహికల్స్ అన్ని పోతున్నాయి. కల్గొట్ల నుంచి కృష్ణాపురంకు తార్ రోడ్ వేయించినటువంటి ఘనత కేఈ కృష్ణమూర్తి గారు వెంటబడి చేయించినటువంటి వాస్తవాలు మనం అందరం కూడా గమనించాలి. అంతేకాదు గోవర్ధన్ నుంచి శ్రీరంగాపురంకి ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి వాస్తవాలు అందరం కూడా చూసాం. మండల పర్వతం ఎన్నో ఏళ్లుగా దాదాపుగా 40 సంవత్సరాల నుంచి మరి ఎంతో అవస్థ పడుతున్నటువంటి శ్రీరంగ ప్రజల్ని ఎవరూ గుర్తించలేరు. మరి అదేవిధంగా పెద్ద ఆయన గారు చొరవ తీసుకొని శ్యాంబాబు గారు ఆ రోజు పెద్ద ఆయనకు అనుగుణంగా మరి వెంటబడి రాత్రి మరి ఆ రోడ్డు వేయించి మరి తప్పకుండా 100 అడుగుల రోడ్డుని మనం వేసి మరి బస్సులు పోయేటట్టుగా ఈరోజు అక్కడ గ్రామ ప్రజలకు కూడా దాహార్ది కానీ రస్తా విషయంలో కానీ అనేకటువంటి విషయాల్లో చొరవ తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేసినటువంటి వాస్తవాలు మనం అందరం కూడా గమనించాం. అంతేకాదు ఈరోజు ఏదైతే ఈరోజు జ్యోతిరావు పులే పెద్ద అయిన టైంలో 4 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పడిందంటే ఈరోజు కేఈ కృష్ణమూర్తి గారి చొరవతో శ్యామ్ కుమార్ గారు ఆ రోజుట్లో తండ్రి గారికి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయన మరి అనుగుణంగా పనిచేస్తూ ఆ యొక్క జ్యోతిరావు పులే శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది. అట్లనే 4 మండలాల ప్రజలు కూడా ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా రావడం జరిగింది. కస్తూరిబా దాదాపుగా ఈరోజు 400కు పైబడిగా ఉన్నారు. బడిఈడి పిల్లలందరినీ కూడా ఈ వెల్దుర్తి మండలంలో 20 మందితో స్టార్ట్ చేసి మండలంలో బడిఈడి పిల్లలు చదువులు పనులకు పోతున్నటువంటి పిల్లలందరినీ కూడా చదివించాలనేటువంటి సహృదయంతో శ్యామ్ కుమార్ గారు వెంటబడి ఆ రోజు కస్తూరిబా స్కూల్ని శాంక్షన్ చేయించుకొని వెంటబడి స్కూల్ని నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు దాదాపుగా నీటి సమస్య చాలా ఎక్కువ ఉంది అని గ్రామ పంచాయతీ మండలి హెడ్ క్వార్టర్లో సాగునీటి విషయంలో ఉన్నందువల్ల ఆ రోజుల్లో 2 కోట్ల రూపాయలకు పడి టెండర్ని తీసుకొని వచ్చి కరెంటుకు 1 కోటి రూపాయలు ఏర్పాటు చేసి పెద్ద అయిన టైంలో మరి ఈరోజు ప్రభుత్వం నుంచి వెల్దుర్తికి నీళ్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో దాదాపుగా మరి రైతులు అందరూ బాగుపడాలా సౌహృదయంతో దాదాపు ఈ నియోజకవర్గంలో 106 చెరువులకు ఏర్పాటు చేసి దాదాపు 260 కోట్లకు చంద్రబాబు నాయుడు గారితో 2 సార్లు అనేకమైన మీటింగ్లు ఏర్పాటు చేసి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ఈరోజు మాకు ఈ వెల్దుర్తి మండలానికి దాదాపు 13 చెరువులు ఉన్నాయి. ఈ 13 చెరువుల్లో దాదాపు 7 చెరువులకు సబ్సెంట్గా ఫుల్ఫిల్గా నీళ్లు ఈరోజు చెరువులన్నీ కూడా నింపడం జరిగింది. అదేవిధంగా 4 చెరువుల్లో దాదాపుగా ఈరోజు 4 చెరువులకు ఆ చెరువుల్లో నుంచి మరి సప్లై రావడం జరుగుతుంది. అది క్రమక్రమేణా 4 చెరువులు కూడా నిండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక 2 చెరువులు మాత్రం ఒక ఎల్బండ మరి సరఫరాజపురం ఈ 2 చెరువులకు మరి వాయిస్ కొరత ఉంది. ఆ యొక్క ఎత్తైన ప్రాంతంగా ఉన్నందువల్ల ఆ చెరువులకు నీరు నింపే విధంగా డాక్టర్ మరి కలెక్టర్ గారితో సంబంధించినటువంటి పోలా భాస్కర్ గారితో జరుగుతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు తప్పకుండా మరి పోలా భాస్కర్ గారిని కలిసి ఒక రెసిడెన్షియల్ స్కూల్ అయితేనేమి మరి నీటి సమస్య అయితేనేమి అన్ని విషయాలు ఆ యొక్క అసెంబ్లీలో చర్చించి సంబంధిత అధికారుల దగ్గరికి పోయి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా క్రమేణా కూడా అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నటువంటి వాస్తవాలు మనం అందరం కూడా చూస్తున్నాం. మా దృష్టికి కూడా చెప్పడం జరుగుతుంది. మేము దానికి అనుగుణంగానే ఈరోజు ఎమ్మెల్యే గారికి ఆశయాలకు అనుగుణంగా ఎమ్మెల్యే గారు చదువు, వైద్యము, వాటర్ సమస్య ఎలాంటితో కలిసి ఆ యొక్క శాంక్షనింగ్ తీసుకురావడానికి ఆయన ఎంతో మరి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. తప్పకుండా కూడా ఆయన అది శాంక్షన్ తీసుకుని వస్తున్నాడు. ఈరోజు రెవెన్యూ వాళ్ళకు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆ యొక్క స్కూల్ నిర్మాణం కొరకు మరి ఎన్నో సన్నాహాలు చేస్తూ సంబంధిత అధికారుల దగ్గర కూడా పోవడం జరిగింది. అదేవిధంగా మోడల్ స్కూల్ దాదాపుగా 5 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా అన్ని మోడల్ స్కూల్లో మన యొక్క వెల్దుర్తి మండలంలోనే మోడల్ స్కూల్ లేదు. ఈరోజు మోడల్ స్కూల్కు ఆయన చొరవ తీసుకొని మరి ఐఏఎస్ అనేటువంటి పోలా భాస్కర్ గారిని కలిసి మరి తప్పకుండా మాకు మోడల్ స్కూల్ కూడా కావాలని చెప్పేసి ఆయన యొక్క లెటర్ని ఏర్పాటు చేసి శాంక్షనింగ్కి అది 15 కోట్ల రూపాయలతో అది కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికంతటి కూడా స్థల సేకరణ కూడా అయ్యింది. దాదాపుగా మోడల్ స్కూలు, జ్యోతిరావు పులే కన్స్ట్రక్షన్ దాదాపు 50 కోట్లకు పైబడి ఈరోజు మన మండలానికి మనకు మంచి విద్యను అందించి అన్ని కులాల వారికి న్యాయం చేసే విధంగా దోహదపడుతున్నాడు అనేటువంటి ఆలోచన మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ఈరోజు తాగునీటి సమస్య ఏదైతే తాగునీటి సమస్య ఉందో తప్పకుండా కూడా
చెరువులు రైతులందరూ బాగుపడిన తర్వాత మనం ఆ చెరువుల్లో నుంచే మినరల్ వాటర్ చేసి ప్యూరిఫై చేసి ఇద్దామనేటువంటి ఆలోచన నిన్న డిస్కస్లో చేసినాడు. మరి అది కొంతమందితో నేను డిస్కస్ చేసిన సంబంధిత అధికారులతో కూడా తప్పకుండా ఆ నీళ్ళతో మనకు ఇబ్బందులు అవుతాయి, కొంచెం అవి పురుగు బుట్ట పాములు తేళ్ళు ఇవన్నీ వస్తుంటే అవి వాటర్ ప్యూరిఫై చేయాలంటే చాలా అలర్జీ యొక్క రోగాలు వస్తాయనేటువంటి డిస్కస్ జరిగింది. మరి ఇంకా ఆ అధికారులతో కూడా డిస్కస్ చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని ఇంకా 2-3 బోర్లు వేసి సబ్సిడీగా వాటర్ అందించే విధంగా మరి ఒక ప్రణాళికని తీసుకొని వచ్చేదానికి అన్నగారు శ్యామన్న గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మరి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. అది కూడా సబ్సిడీగా సమ్మర్ వచ్చే లోపలగా నీళ్లు పుష్కలంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆయనలో ఉంది కాబట్టి మేము దానికి అందరూ కూడా సహకరిస్తామని ఆయన చెప్పడం జరిగింది. తప్పకుండా కూడా మేము కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తాం, మరి ఈ యొక్క అభివృద్ధి కొరకు పాటుపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నా. అనేకమైనటువంటి అభివృద్ధి విషయాల్లో ఈ చెరువులు నీళ్లు నింపే విధంగా మరి అధికారులను అంటే కూడా ఇంటబెట్టుకొని స్కూళ్లకు ఏదైతే వాటర్ సబ్సిడీగా అందాలో మన గర్ల్స్ హాస్టల్లో వాటర్ సమస్య తీవ్రతంగా ఉంది అంటే తప్పకుండా మరి ఈరోజు ఆ వాటర్ అందించే విధంగా ఎమ్మటే 2 లక్షల రూపాయలు అవుతుంది. ఆ రోజు పైప్ లైన్ కానీ పైపులు కానీ భూమి తోవడం కానీ ఫిల్లింగ్ అంతా కూడా చేసి కరెంట్ ఇచ్చి ఆ పిల్లలకు మరి గత ప్రభుత్వంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దయనీయమైనటువంటి పరిస్థితిని ఆయన చూసి వెంటనే అది ఇమ్మీడియట్లీ పని మొదలుపెట్టని చెప్పి చెప్పడం జరిగింది. మరి అంతేకాదు ఈరోజు 5 నెలల కాల పరిమితిలో ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మనం ఏదైతే సీసీ రోడ్లు గ్రామాల్లో ఇన్కన్వీనియంట్గా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందిగా ఉందో వాటన్నిటిని కూడా సబ్సిడీగా మనం సీసీ రోడ్లు వేసి మనం అన్ని గ్రామాలకు దాదాపు 4-5 కోట్ల రూపాయలు మన ఈ యొక్క మండలానికే తీసుకురావడం జరిగిందంటే నియోజకవర్గానికి ఎంత తెచ్చింటాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలా. మరి ఈరోజు అభివృద్ధి అంటేనే బడుగు బలిగిన వర్గాల వారికి ఆ కుటుంబం అనేకమైనటువంటి స్కూళ్ళు కానీ డెవలప్మెంట్ విషయంలో మరి కేఈ ప్రభాకర్ కానీ కేఈ కృష్ణమూర్తి గారు కానీ అదే అడుగుజాడల్లో శ్యాంబాబు గారు కానీ మరి దోహదపడుతూ ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా అభివృద్ధి విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా మనకందరికి కూడా సహకరిస్తున్నారంటే మనం బడుగు బలిగిన వర్గాల వారు అన్ని కులాలకు ఆదరించేటువంటి కుటుంబంగా ఈరోజు మనుగడకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు ఎన్నో ధార్మికంగా ఆధ్యాత్మికంగా మనిషి ఈరోజు అన్ని గ్రామాల్లో మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో కూడా ఉండాలి, మన యొక్క గుణాలు మారాలి, ప్రేమతత్వం రావాలి అనేటువంటి ఆలోచన ఆయనలో పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక గురుగారిని పరిచయం చేయడం జరిగింది. ఆ గురుగారిని అంతా కూడా మండలం అంతా కూడా నియోజకవర్గాలు నా 5 మండలాలకు తిప్పేయన్నా అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది శ్యాంబాబు గారు. ఈరోజు భగవద్గీత గురించి మొత్తం ప్రచారం చేసి కొంచెం ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించాలనేటువంటి సంకల్పం ఆయనలో ఉంది. అంటే ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఎవరి పూజలు వాళ్ళు చేసుకోవాలి, చర్చికి పోయే వాళ్ళు చర్చికి పోవాలి, మసీదు పోయే వాళ్ళు మసీదు పోవాలి, హిందుత్వం ఉన్నటువంటి దేవాలయాలకు పోయే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రేయర్లో ఉంటే ఆధ్యాత్మిక శక్తి పెంపొందిస్తారనేటువంటి ఆలోచన ఆయన నాకు నిన్న చెప్పడం జరిగింది. తప్పకుండా కూడా దాన్ని కొనసాగింపజేస్తాం. ఆ గురువు గారిని కూడా నియోజకవర్గం వారిగా మరి భక్తిపరంగా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుంటూ అభివృద్ధి బాటలో నడిపించాలన్నటువంటి ఆలోచన ఆయనలో ఉంది. కాబట్టి మనకు ఆయనకు కక్షలు కార్పణ్యాలు అవసరం లేదు, మనకు అభివృద్ధి ముఖ్యం అనేటువంటి నినాదం ఆయనలో మరి చెప్పడం జరుగుతుంది. దానికి ఈరోజు అందరూ కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను మనం చేస్తున్నటువంటి ఏదైతే ప్రజలందరినీ ఆదరించి అభిమానించి గ్రామంలో అభివృద్ధి చేసే విధానాన్ని దిశని మళ్ళీ దశగా తీర్చుకొని అందరికీ మంచి మార్గాన్ని నడిపించే విధంగా అభివృద్ధి విషయంలో ఎలాంటి సహకారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ కాండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మా యొక్క మిత్రులందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క అభివృద్ధి విషయంలో ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయాలనేటువంటి సంకల్పంతోనే చెప్పడం జరుగుతుంది. ఈరోజు అన్ని గ్రామాల్లో రోడ్లలో దాదాపుగా సీసీ రోడ్లు ఇచ్చి ఈరోజు వెల్దుర్తిలో రామాలయం కాటి నుంచి పోలీస్ స్టేషన్ దాకా ఈ గెలిచిన దాసరల గేర్లో ఇవన్నీ అన్ని గ్రామాల్లో అంటే పూర్ ఫ్యామిలీస్ ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి సబ్సిడీగా అందించారంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మనం అందరూ కూడా మీరు ఎందుకంటే ప్రతిపక్షాల గురించి మేము చెప్పదలుచుకోలేదు, వాళ్ళు మేమేం చేసినాం, ఎంతవరకు అభివృద్ధి చేసినాం, గత ప్రభుత్వంలో మేము ఎంతవరకు న్యాయం చేసినాం అనేటువంటి వాళ్ళ యొక్క మనస్సాక్షిని వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈరోజు ఇంత స్పష్టంగా మేము చేస్తున్న అభివృద్ధి పనులు, బస్సులు తిరిగేటువంటి రూట్లు నీట్గా
కక్షలు కార్పణ్యాలు ఏ రోజు ఒక కేసు కూడా లేకుండా గత ప్రభుత్వాల్లో మెయింటైన్ చేస్తాం, అదే చేస్తున్నాం. ఈ రోజు కూడా కక్షలకు కార్పణ్యాలకు తావు లేకుండా హ్యాపీగా అందరం కలిసికట్టుగా ఉండాలనేటువంటి సహృదయంతో అభివృద్ధినే ముందర ధ్యేయంగా పెట్టుకున్నాం. అభివృద్ధి మాకు ఈ యొక్క ఉద్యమ లక్ష్యం అని చెప్పేసి మేము ఈ యొక్క అభివృద్ధి కొరకే పాటుపడతామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా అదే యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పేసి మీ మీడియా ముందర అందరం కూడా మిత్రులందరం కూడా తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఉంటే మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.